వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. ఆపరేషన్ చేస్తుండగానే మహిళ చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సారంగపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన ఐతర్ రాజవ్వ 42 సంవత్సరాలు, సంతానం లేకపోవడంతో ట్రీట్మెంట్ కొరకు జగిత్యాలలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రికి వచ్చింది. గర్భసంచికి గడ్డ ఉందని తొలగించడానికి ఆపరేషన్ చేయవలసిందిగా డాక్టర్ సూచించినట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆపరేషన్ చేస్తుండగానే ఐతర్ రాజవ్వ చనిపోయింది. హైదరాబాద్ లో ఉన్న మరో డాక్టర్ ద్వారా వీడియో కాల్ తో మాట్లాడుతూ ఆమె సూచన ప్రకారం ఆపరేషన్ చేయడంతో రాజవ్వ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై డాక్టర్ వివరణ కోరగా వీడియో కాల్ ద్వారా ఆపరేషన్ చేయడం ఎక్కడా ఉండదని, లాప్రోస్కోపిక్ సర్జరీ కాబట్టి స్క్రీన్ పైన చూస్తూ చేయడం ఉంటుందని, అయితే పేషెంట్ బంధువులు అదే వీడియో కాల్ అని పొరబడి ఉంటారని స్పష్టం చేశారు. రాజవ్వకు మొదట మత్తుమందు ఇచ్చామని, అయితే ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే గుండెపోటుతో మరణించిందని, డాక్టర్ తప్పిదం ఏమీ లేదని తెలిపారు. మరోవైపు ఆసుపత్రి బయట నిరసన వ్యక్తం చేస్తున్న వారితో మాట్లాడిన పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. మండలం పోచంపేట గ్రామానికి సంబంధించినటువంటి ఐతర్ గంగాధర్ భార్య ఐతర్ రాజవ్వ, ఆమెకు పిల్లలు అయితే లేరని చెప్పేసి ఉన్న భూములన్నీ అమ్ముకొని హాస్పిటల్ పైన ధారపోసి నాకు పిల్లలు కావాలని చెప్పేసి హాస్పిటల్ని నమ్మి వీడికి వస్తే వీళ్ళు పిల్లలు అవ్వడానికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళని గరీబోళ్ళని మోసం చేసి ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టి పైసలు తాకట్టు పెడితే వాళ్ళని వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్పి దాని పేరిట ఒక నిండు ప్రాణాన్ని బలి చేసింది ఈ పద్మిని మేడం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ పద్మిని హాస్పిటల్ పైన ఇట్లా మోసం చేస్తున్న ప్రజలు ఎంతో మంది పైన ఇట్లా మోసం చేసి పైసలు దండుకుంటున్న ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన మాకు చర్యలు తీసుకోవాలి. ఐతర్ గంగాధర్ కు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు పిల్లలు లేరని చెప్పేసి ఉన్న భూములను నమ్ముకొని ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్యాయం చేశారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు వారి కుటుంబానికి సరైన న్యాయం చేయాలని చెప్పి మేము వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేమందరం గ్రామ ప్రజలం. పాపం ఆయనకి ఏం దిక్కు లేదు. ఇప్పుడు రేపు పొద్దున భూములు చేయాలని నమ్ముకున్నారు. ఆయనకి ఇప్పుడు ఏం లేకపోతే ఎట్లా దిక్కు, ఏంది పరిస్థితి? దీనికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అధికారులు, వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు గర్భసంచికి చిన్న గడ్డలైనా తోలుకొచ్చారు. అయినప్పుడు చెప్పినప్పుడు సార్ భర్తను పిలిచినప్పుడు ఏమైంది ఏం కథ అని పిలవద్దా సార్? లోపలికి పిలువలే, ఏం పిలువలే, ఒక్కరు చూడట్లేదు, ఏం లేదు. డబ్బుల కోసం 45,000 అయితే 50,000 అయితే అంటే 50,000 ఇస్తా అని చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. 50,000 ఒప్పుకున్నాడు, చేసుకున్నాడు. లోపలికి పిలిచి ఆయన చంపేసి లైవ్ లో చేస్తున్నాడు. హైదరాబాద్ డాక్టర్ అమ్మ లైవ్ లో చూపిస్తే ఆమె ఆపరేషన్ చేస్తున్నాడు. వీడియో కాల్ లైవ్ సార్. ఇది పరిస్థితి ఏంటి సార్? ఆమెనే చెప్పింది మాతో ఇలా సార్. ఎందుకు సార్ ఇలా బాణాలతో ఆపరేషన్ చేసింది ఎవరు? డాక్టరా? ఇంకెవరు సార్? డాక్టరే. ఇంకెవరు చేస్తారు సార్? డాక్టరే చేసింది. చేసి చంపేసి మళ్ళీ చంపిన కూడా భర్తతో ఏంటిది ఏం కదా అని చెప్పలేదు. భర్తతో ఏం చెప్పలే. అయిపోయినాక మళ్ళీ సార్ డ్రెస్సులన్నీ చేంజ్ చేసి మళ్ళీ బట్టలు కట్టి బయట పెట్టి పడబెట్టి. డాక్టర్ పేరు ఏం పేరు? పద్మావతి. ఆమె షీఈస్ 42 years ఓల్డ్. అయితే ఆమె 2 times IVF చేయించుకుంది. లాస్ట్ కూడా IVF మొన్ననే చేయించుకుంది, మార్చిలో చేయించుకుంది. అండ్ తను ఏం చేసింది, 2 సార్లు IVF ఫెయిల్ అయ్యే వరకు తను కరీంనగర్ ఓయాసిస్కి వెళ్ళింది. ఈ పేషెంట్ నా రెగ్యులర్ పేషెంట్ కూడా కాదు. ఓయాసిస్కి వెళ్తే వాళ్ళు నెక్స్ట్ థర్డ్ IVF చేద్దామని చెప్పేసి ఆమెకి చూసి బాగా పెద్ద గడ్డ ఉంది, యూట్రస్కి గడ్డ ఉన్నది, మయోమెక్టమీ అన్నది, ఆ గడ్డ మాత్రం తీసేయాలా అని ఆవిడ అక్కడ ఉన్న డాక్టర్ ఫోన్ చేసి నాకు చెప్పింది. మేడం ఇట్లా పెద్ద గడ్డ ఉన్నది, మేము ఇట్లా మీరు గడ్డని సర్జరీ చేసి తీసేస్తే నేను నెక్స్ట్ ఇంకా మాకు IVFకి ప్రొసీడ్ అవుతాం మేము. అయితే నేను అప్పటికి కూడా అన్నా, అంటే అటు నుంచి అటు పెద్ద గడ్డ ఉంది కదా, మీరు హైదరాబాద్కి పంపండి అని అంటే, లేదు మేడం నేను హైదరాబాద్ సజెస్ట్ చేశాను, వాళ్ళు ఇక్కడే మీ జగిత్యాల దగ్గరనే ఉంటారట, కాబట్టి వాళ్ళు మీ పేరు చెప్పి మేడం మాకు మా వాళ్ళకందరికీ చేసింది కాబట్టి మేము అటే పోతామని వచ్చింది. వచ్చాక నేను కూడా చూశాను పేషెంట్ని. చూసి ఓన్లీ 1 time వచ్చింది పేషెంట్ లాస్ట్ వీక్. వచ్చి చూసి పెద్ద గడ్డ ఉందమ్మా, మరి ఇంత పెద్ద గడ్డ ఉంది, ఆల్రెడీ నీకు 2 IVFs అయింది, ఇన్ని రోజులు ఇన్ని మందులు వాడావు, అది 2 IVFs కూడా ఫెయిల్ అయింది, మరి గడ్డ బాగా పెద్దగా ఉన్నప్పుడు ఈ వయసులో నీకు ఆల్రెడీ 42 తను, ఈ వయసులో నువ్వు చేయించుకుంటే కూడా నీకు మళ్ళీ 2 IVF ఫెయిల్ అయినప్పుడు 3rd IVF కూడా ఎట్లా నీకు గ్యారంటీ ఉండదు, మరి ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నావు ఏంటి, మరి తీసుకుంటుంది గడ్డ ఉన్నది కదా అని నేను అన్నాను.
అని అంటే లేదు మేడం మేడం అక్కడ చెప్పిండ్రు గడ్డ తీయించుకొని వస్తే మేము చేసేస్తామని. నేను మళ్ళీ ఆవిడకు కూడా కాల్ చేసిన, మరి ఎందుకు అంటే ఇప్పుడు మొన్ననే అయింది కదా ఐవీఎఫ్, మళ్ళీ ఎందుకు ఐవీఎఫ్ చేయాలనుకుంటున్నారంటే ఆ డోనర్ ఎగ్స్ అవన్నీ రెడీ ఉంది మేడం, ఇది చేసేస్తే మేము నెక్స్ట్ ఐవీఎఫ్ చేసేస్తాము అంటే ఆల్రెడీ 2 IVF ఫెయిలియర్స్ కదా, మళ్ళీ 3rd కూడా మీ లెక్కకు సక్సెస్ అవుతుందా అని కూడా అక్కడ డాక్టర్ని కూడా నేను అడిగాను. అని అడిగితే లేదు మేడం చేసేయండి అని చెప్పాను. చెప్తే నేను తర్వాత పేషెంట్ హస్బెండ్ కూడా కౌన్సిల్ చేశాను. ఈ ఏజ్లో 42 years ఆల్రెడీ 2 IVFs ఫెయిలియర్ అయింది, 3rd IVF ఫెయిలియర్ కూడా గ్యారంటీ ఉండదు, మరి ఇంత డబ్బులు పెట్టి నువ్వు చేయించుకుంటున్నావు, నెక్స్ట్ కూడా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, కాంప్లికేటెడ్ కేసు ఇది. నేను మా ఫ్రెండ్ ఒక ఆమె హైదరాబాద్లో ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ తనైతే మయోమెక్టమీ చేస్తుంది కరెక్ట్గా, మీకు తర్వాత రిజల్ట్స్ అన్నీ దాంతో ఉంటుంది కదా అని చెప్తాను. అని చెప్తే మేమంతా ఇప్పటికే మేము పొలం అన్నీ అమ్ముకున్నాం మేడం, మాకంత డబ్బు లేదు, మేము అక్కడ దాకా పోలేము, అంత పైసలు ఖర్చు పెట్టుకోలేము, ఇక్కడ మీరే చేయండి అని చెప్పాం. అయితే మేము అన్ని టెస్టులు చేసాము, రిస్క్ కూడా చెప్పాము, గడ్డ పెద్దగా ఉంది ఇది ఉంది. తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు, ఇన్ని పైసలు నువ్వు ఇది ఖర్చు పెట్టేవాళ్ళు ఒక బేబీని అడాప్ట్ చేసుకో, ఈ పైసలకు అడాప్ట్ చేసుకుంటే నీకు ఇది ఉంటుంది కదా ఏమున్నా కానీ, ఇంత మళ్ళీ పేషెంట్కి హెల్త్ ప్రాబ్లము మనీ ప్రాబ్లం అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నావు నువ్వు అని కూడా చెప్పాను. అని చెప్తే లేదు మేడం తనకంటూ ఒక పాప కావాలని అంటుంది అంటే, మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నది, మరి నేను ఈ ఏజ్లో అంటే చెప్పాను, నేను ఈ 42 years చేసినా కానీ సక్సెస్ రేట్ అన్నది ఉండదు, ఆమె బాగా ఎల్డర్లీ ఉన్నది, బాగా బక్కగా ఉన్నది అని అంటే, లేదు మేడం మేము చేయించుకుంటాం, ఖచ్చితంగా చేయించుకుంటాం. అన్ని టెస్టులు చేసాము, అన్ని చేసాము. పేషెంట్ నిన్న వచ్చి అడ్మిట్ అయినాక లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా ముందే చూపించాము రిపోర్ట్స్ అన్ని, ఇవన్నీ ఇక్కడ చేయొచ్చా పెట్టొచ్చా అని అన్ని కనుక్కున్నాము. అనెస్థెటిస్ట్ చూశాడు, అన్నీ చేసినాక పేషెంట్కి అసలు జస్ట్ సర్జరీ అనెస్థీషియా ఇచ్చారు, ఇంకా సర్జరీ కూడా అంటే జస్ట్ కెమెరా వేసి గడ్డ ఉంది అని సార్ చూసిండు లాప్రోస్కోపిక్ సర్జన్ అని, గడ్డ చాలా పెద్దగా ఉంది మేడం ఇది, మరి ఇంత పెద్ద గడ్డ ఉంది కదా అని అన్నారు. అని ఇట్లా సార్ ఇట్లా తిరిగి ఇట్లా చూసే వరకు ఆమెకి ఇంకా ర్యాపిడ్గా ఇట్లా పల్స్ బీపీ అన్నీ ఫాల్ అయిపోయి ఈసీజీ ఫ్రాంక్గా లైన్ లాగా వచ్చేసింది. అంటే ఇంకా అనెస్థెటిస్ట్ వెంటనే, ఎందుకంటే ఆల్రెడీ జీఏలో ఉంది, ఇంటిబేట్ అయి ఉన్నది పేషెంట్, అన్నీ అయి ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు థియేటర్లోనే కదా అన్ని ఎమర్జెన్సీ ఉంటుంది ఏమున్నా కానీ, ఇప్పుడు ఎక్కడో వేరే దగ్గర ఉంటే మాకు టైం పడుతుంది అన్ని తీసుకొచ్చి మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ. థియేటర్లో ఉండే అనెస్థెటిస్ట్ కూడా వెంటనే రికగ్నైజ్ చేసి హార్ట్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది మేడం, ఫెయిల్ అయిపోతుంది అంటే ఇంకా సర్జన్ కూడా ఇంకా మేము ఫర్దర్ అసలు ఏం చేయలేదు, జస్ట్ కెమెరా వేసిన సర్జన్ కూడా ఏం అసలు ప్రొసీజర్ ముట్టలేదు చేయలేదు ఏం లేదు. వెంటనే సర్జన్ కూడా తీసేసి కార్డియాక్ మసాజ్ ఎమర్జెన్సీ ఇవ్వాల్సిందన్నీ ఇచ్చినాం. ఇంకొక అనెస్థెటిస్ట్ని పిలిచినాం, ఆయన కూడా వచ్చిండు. మొత్తం 1/2 hour 45 minutes దాకా రిసెసిటేట్ చేసినాం పేషెంట్, అయినా కానీ పేషెంట్ హార్ట్ అనేది రాలేదు. అంటే ఇది ఏంటంటే హార్ట్ అటాక్, మ్యాసివ్ హార్ట్ అటాక్ అనేది వచ్చి ఉంటుంది పేషెంట్ ఆన్ ద టేబుల్ అన్నట్టు, దాంతో అట్లా డెత్ అయింది. అంటే ఎంత రిసెసిటేట్ చేసినా వెంటనే హార్ట్ బీట్ అనేది మళ్ళీ తిరిగి రావాలి ఏమున్నా కానీ. 3 minutes కంటే కూడా ఎక్కువ టైం రాలేదంటే బ్రెయిన్ డెత్ అయిపోతుంది. కాబట్టి ఎంత చేసి టైమ్లీ రికగ్నైజేషన్, పేషెంట్ హార్డ్లీ గేవ్ అస్ ఎనీ టైం, వితిన్ మినిట్లో మొత్తం హార్ట్ స్టాప్ అయింది. అంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ అరుదు, కానీ పేషెంట్ ఏజ్ బట్టి ప్లస్ ఆమె ఇప్పటికే చాలా మందులు వాడింది, 2 IVFs వీటికి అన్నీ వాడి మరి ఆమె బాడీ సహకరించలేదా లేదు. పేషెంట్ మళ్ళీ బాగా థిన్ బిల్డ్, 40 kg ఉంది పేషెంట్ కూడా. మరి ఎంత వేసి ఇది వన్ ఆఫ్ ది రేరెస్ట్ కాంప్లికేషన్, బట్ మేము ఎంత చేసినా కానీ పేషెంట్ని రికవర్ చేయడానికి కాలేదు. వీ స్ట్రగుల్ ఫర్ నియర్లీ 45 minutes to 1 hour. అన్నీ పిలిచాము, అన్నీ ఇచ్చాము, అన్ని ఎమర్జెన్సీ చేసాము, కానీ హార్ట్ అనేది రీగన్ కాలేదు. వీడియో కాల్ ద్వారా ఆపరేషన్ చేస్తా అన్నారట మీరు? వీడియో కాల్ చేయరండి, వీడియో కాల్ అంటే మీరు కోఆర్డినేట్ అంటే మీరు ఇక్కడికి వెళ్ళి వీడియో కాల్ అట్లా ఎవ్వరు చేయరు. వారు చెప్పింది వీడియో కాల్ తోటి ఎందుకు చేస్తుంది, ఇప్పటిదాకా చేసిందే లేదు. వీడియో కాల్ ద్వారా సార్ కదా సార్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇప్పుడే వచ్చి వేరే దగ్గర చేసి ఇప్పుడు కూడా వీడియో కాల్లో మనది టెలిమెడిసిన్ దాంతో వీడియో కాల్లో చేయరు. డాక్టర్ పక్కకు ఉండాలి, అందరం ఉన్నాం అన్నట్టు. ఇది వన్ ఆఫ్ ది రేరెస్ట్ కాంప్లికేషన్. మేబీ బికాస్ ఆఫ్ హర్ ఏజ్, తన బాడీ ఇది కాలేదా లేదు అంటే చాలా వితిన్ ఏ షార్ట్ పీరియడ్ అంటే 2-3 monthsకి ఆమె మళ్ళీ పోతుంది ఐవీఎఫ్కి. అక్కడ వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసిండ్రు, అక్కడ గడ్డ ఉందని చేసి సర్జరీకి పంపించింది. నేను అప్పటికి ఈ ఇంత పెద్దది ఇది ఉంది ఇప్పుడు చేయవచ్చా ఏదంటే పేషెంట్ హరీ ఉండే, వాళ్ళు హరీ ఉండే అన్నట్టు. కానీ ఇట్లా మేము కూడా కాంప్లికేషన్ అవుతుందని కార్డియాలజిస్ట్ చెకప్ చేయించినాం, ఏమేమి